ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే నేను సైతం అని అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంత గొప్ప విజయాన్నైనా చేరొచ్చు. నేను సైతం అనే టాపిక్ ఎందుకు తీసుకున్నాను ఈరోజు అని అంటే, ఈ సొసైటీలో మనం ఎలా తయారవుతున్నామంటే ఇది ఏది నా వల్ల కాదు అని అనుకుంటున్నాం. మరి అలా అనుకుంటే ఏది సాధించలేం. మరి మనకు చాలా చిన్న విషయం అనిపిస్తూ ఉంటుంది. చీమ గురించి చెప్తాను, ఒక చిన్న టాపిక్. చీమ చాలా చిన్నగా ఉంటుంది, ఒక గ్రామ్ అంతా కూడా ఉండదు వెయిట్. చీమ తన శరీర బరువు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ బరువును మోస్తుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ స్కేల్ని మోస్తుందా చీమ? లేదు. ఈ మార్కర్ని మోస్తుందా ఈ చీమ? చీమ ఇంతే ఉంటుంది, మన కంటికి కూడా చిన్నగా కనపడుతూ ఉంటుంది. ఇంత చిన్న చీమ ఎంత బరువును మోస్తుంది? ఒక 5 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందా చీమ? లేదు, తనకన్నా ఎక్కువ బరువును మొయ్యలేదా? మనకి ఇంట్లోనైతే చక్కెర పెడితే ఆ చక్కెరను మోసుకొని వెళ్తుంది, బియ్యం గింజలను మోసుకొని వెళ్తూ ఉంటుంది, లేదా ఏదైనా స్వీట్ ఐటమ్స్ ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని పట్టుకొని పోతూ ఉంటుంది మనకు తెలిసినంతవరకు. మరి చీమ అసలు ఎంత వెయిట్ మోస్తుంది? 5 రెట్లు, 10 రెట్లు? ఎంత అనుకుంటున్నారు మీరు? ఎంత అని అంటే చీమ తనకన్నా 5,000 రెట్లు. ఎన్ని రెట్లు అండి? 5,000 రెట్లు చీమ తన శరీర బరువు కన్నా 5,000 రెట్ల ఎక్కువ బరువును మోస్తుందంట. సైంటిఫిక్గా ఇది నిజం. మరి చీమే అంత విజయాన్ని సాధిస్తుందే, నేను సాధించగలను అనుకుంది బరువు లేపుతుంది. మరి అది చీమ ఒకటే చేసిందా? మరి ఇంకా మనుషులలో ఎవరైనా చేశారా అండి అని అంటే, వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరయ్యా అనంటే ఆయనే మిస్టర్ కెవిన్. ఆయన వెయిట్ వచ్చేసి 136 కేజీలు. ఆయన అంటే గుంజేటువంటి బరువును, మోసేటువంటి బరువును ఎంత మోస్తాడయ్యా అంటే, ఆయన ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతాడు, ఎంత వరకు క్యారీ చేయగలుగుతాడు అని అంటే 1,80,000 వరకు. 1,80,000 కేజీస్ ఉన్నటువంటి ఒక ఐటెంని తను లాక్కొస్తాడంటారు ఆయన చేతులతో. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక వ్యక్తి తన శరీర బరువు వచ్చేసి కేవలం 136 కిలోలు, కానీ ఆయన గుంజేటువంటిది మాత్రం లక్షల్లో ఉంది. సరే, ఈయనొక్కడే ఉన్నాడండి ప్రపంచంలో. ఇంకొక వ్యక్తి గురించి చెప్దాం. ఇగో ఈయన పేరే మిస్టర్ ఆండ్రోసన్. ఈయన శరీర బరువు వచ్చేసి 163 కిలోలు. ఈయన ఒక వెయిట్ లిఫ్ట్ చేస్తే ఎంత లిఫ్ట్ చేస్తాడయ్యా అని అంటే 2,840 కిలోలు వరకు కూడా లేపుతాడంట. అవలీలగా లేపుతాడు. వీళ్ళిద్దరూ ఇంతింత వెయిట్లు ఎలా లేపుతున్నారు, ఇంతింత వెయిట్ ఎలా లేపగలుగుతున్నారు అని అంటే, దినదినం వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ ఎదుగుదలకి రోజు ఇంత యాడ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రోజు ఎదగాలి అనుకుంటూ ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతున్నారు. అలా ఒక రోజుకి వచ్చేటప్పటికి ఒక ఆయన కెన్వి అనే అతను ఈ స్థాయిలో ఉన్నాడు, ఆండ్రోసన్ అనే వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు. అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మరి జీవరాశులలో అతి చిన్నదైనటువంటి చీమను తీసుకోండి. ఆ చీమ చూడండి, తన శరీర బరువు కన్నా 5,000 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందంట. అంటే మనిషి అనుకుంటే సాధించలేడా మిత్రమా? నేను సైతం అని ఒక్కసారి అనుకో. నేను సైతం అని అనుకుంటే నువ్వు సాధించలేని ఏదీ లేదు. మనం బాడీలో ఉన్నటువంటి లేజినెస్ను తగ్గించుకొని, మనలో ఉన్నటువంటి లేజినెస్ను పక్కన పెట్టి నేను ఏదైనా సాధిస్తాను అనుకొని ముందుకెళ్తే ఏదైనా సాధించేంత తత్వం నీలో ఉంటుంది. నేను సైతం అనుకో. నేను సైతం అనుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఒక చీమ సాధించింది, ఒక వ్యక్తి సాధించాడు, 2 వ్యక్తులు సాధించాడు. 136 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి లక్షలలో వెయిట్ను లాగుతున్నాడు. మరి ఇక్కడ 163 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి 2,840 కిలోల వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నాడు. నేను సైతం అనుకున్నాడు. నేను సైతం సాధించగలను, నేను సైతం లేపగలను, నేను సైతం ఏదైనా చేయగలను, నేను సైతం ఎంతైనా సాధించగలను అనుకున్నాడు. ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డారు. ఒక్కసారి ఆలోచించు మిత్రమా, నువ్వు సాధించలేవా? ఒక్కసారి నువ్వు గట్టిగా అనుకుంటే నువ్వు సాధించలేవా? అంత గొప్ప విజయాన్ని నువ్వు సాధించలేని వ్యక్తివా? ఎంతటి విజయాన్నైనా సాధించే ఘనత మనిషికి మాత్రమే ఉంది మిత్రమా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తుకెదిగినా
నువ్వు ఎంత ఓపికతో ఎదుక్కుంటూ వస్తావో ఆ రోజు నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్తావు. నువ్వు ఎంత ఓపికతో ఉంటావో అంత ఓపికతో నువ్వు గెలుస్తావు. నువ్వు నేను సైతం అని అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సాధించగలుగుతావు. సో ఫ్రెండ్స్, మీరు కూడా నేను సైతం అని అనుకోండి, ఏదైనా సాధించేందుకు తొలిమెట్టెక్కండి. ఆ తొలిమెట్టే రేపటికి మీకు విజయం మెట్టవుతుంది. విజయం మీ వంతు, విజయం మీ సొంతం అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను సైతం అని అనుకొని ఏదైనా సాధించవచ్చు అనడానికి వీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. మనం కూడా మన జీవితాలలో నేను సాధించగలను, నేను సాధిస్తాను అని ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించేంత తత్వం మనలో ఉంది, ఏదైనా సాధించి నిలబెట్టే తత్వం మనలో ఉంది. మానవ జీవితం అనేది చాలా గొప్పది. మానవ జీవితానికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసా? మానవుడు ఏదైనా చేయగలుగుతాడు, గాల్లో ఎగరగలుగుతాడు, నీళ్ళలో మునగలుగుతాడు, భూమికి ఆకాశం మధ్యలో నిలబడేంత శక్తి ఒక మానవునికే ఉంది. మరి మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. నేను సైతం అని సంకల్పం తీసుకోండి. నేను సైతంతో ఏదైనా సాధించేంత తత్వం మనలో ఉంది కనుక ఏదైనా సాధిద్దాం, ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.